ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బెరాకా ప్రార్థన మందిరం బీరంగూడ వారు నిర్వహించు అనుదిన ఆజ్ఞలు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనంలో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ప్రియులారా, దేవుడు వెలుగై ఉన్నవాడు. ఆయన నీ మీద ఉదయించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు అన్నాడు. నీకు లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఈరోజు నా ప్రియ సోదరి సోదరుడా, నువ్వు చీకటి కార్యాల్లో లేకపోతే చీకటి లాంటి దుఃఖంలో నువ్వు మునిగిపోయి ఉన్నావేమో. కానీ దేవుని వాక్యం నీకు గొప్ప ప్రోత్సాహకరమైన మాట ఏంటంటే, లెమ్ము తేజరిల్లుము. నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, లేకపోతే అందరూ వదిలిపెట్టేసి ఇదొక గొప్ప అంధకారంలో ఉన్నావా, ఒంటరితనంలో వేదనలో ఉన్నావా, భయపడకు. దేవుని వాక్యం చెప్తుంది, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. దేవుడు నీ మీద ఉదయించబోతా ఉన్నాడు. ప్రభు నిన్ను మీద ఉదయించడానికి, నిన్ను ఒక వెలుగుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు అని ప్రభు పేట మనం చేస్తా ఉన్నాను. దేవుడు మనల్ని పిలిచిన ముఖ్య ఉద్దేశం మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయడానికి అని అక్కడ మనం చూస్తాం. అంటే నిన్ను పిలిచిన ఉద్దేశము, నీ చీకటిలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడంటే, నిన్ను చీకటి అంతా తొలగించి, కష్టం అంతా తొలగించి నిన్ను ఒక వెలుగు సంబంధిగా చేయడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు అని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. 107వ కీర్తనలో అద్భుతమైన మాట రాయబడుతుంటది. 107వ కీర్తన 14వ వచనంలో, వారి కట్లన్నీ తెంపివేసి వారి చీకటిలో నుండి వారిని విడిపిస్తాను అని ఆ 14వ వాక్యంలో మనం చూస్తాం. సో ఎందుకు ప్రభువుని స్తుతించాలో అని చెప్తూ అక్కడ, వారి చీకటిలో నుంచి వారిని పిలుస్తాను, వారి కట్లన్నిటిని తెంపేస్తాను, బంధకాలన్నిటిని తెంపేస్తానని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రభు నిన్ను నన్ను పిలిచింది చీకటిలో ఉండడానికి కాదు, చీకటి కార్యాల్లో పాలు పంచుకోవడానికి కాదు. ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, వెలుగు సంబంధులు అని చెప్పుకుంటూ, ఇంకా చీకటి కార్యాలు తమ జీవితాల్లో చోటిచ్చి దేవునికి దూరంగానే జీవిస్తున్న వారుగా అనేక మంది కనబడతా ఉన్నారు. చీకటి దేవునికి సంబంధించింది కాదు, అది అపవాదికి సంబంధించింది. దేవుని వాక్యంలో మనం చూస్తాం, బయట వారిని త్రోసివేయడం, అక్కడ చీకటి ఉంటుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే దేవుని సంబంధులు చీకటితో ఏమాత్రం కూడా సాంగత్యం చేయడానికి ఇష్టపడరు. నువ్వు వెలుగు సంబంధివైతే, నీవు దేవుని చేత పిలువబడిన నిజమైన వెలుగు సంబంధివైతే నీలో చీకటి కార్యాలకు తావే ఉండదు అని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట మనం చూస్తాం, మునుపు మీరు చీకటే ఉన్నారు. ఒకప్పుడు చీకటే, యేసు ప్రభు యొద్దకు రాకముందు నువ్వు చీకటిగా ఉన్నావు, నేను చీకటిగా ఉన్నాను, చీకటి కార్యాల్లో పాలు పొందుకున్నాం, పాపంలో లోకంలో తిరిగాం. కానీ యేసు ప్రభుకు వచ్చిన తర్వాత కూడా ఇంకా నీలో ఆ చీకటి ఛాయలు కనబడకూడదు. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు అని ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రభులో వెలుగు సంబంధులుగా ఉన్నారు. యేసులో ఉన్నవాడు చీకటితో పొత్తుండదు. కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడి, నీకు గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? లేము. ఒకవేళ ఇంకా చీకట్లో కూరుకుని ఉన్నావా, లే, ఇప్పుడు దేవుడు నిన్ను లేపుతా ఉన్నాడు. లే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నువ్వు వెలుగు సంబంధివే. చీకటితో నీకు అసలు ఆ పొత్తు ఉండడానికి వీరలేదు, చీకటి కార్యాలను ఉండడానికి వీరలేదు. వెలుగు సంబంధిగా జీవిస్తున్నావా? ఆ వెలుగు సంబంధమైన కార్యాలు, వెలుగు ఫలము అని బైబిల్ చెప్తుంది, ఆ వెలుగు ఫలం మనలో కనబడతా ఉందా? నా ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొద్దకు వచ్చిన వారు, ఆయన మాట విని ఆయన రక్తం చేత కడగబడిన వారు ఒక నూతన అనుభవంలో కలగాలి, నూతన జీవితం కలగాలి. 2 కొరింథీ పత్రిక 5:17లో, క్రీస్తు యేసు నందు ఉన్నవారు పాతవి గతించిన నూతన సృష్టిగా మార్చబడ్డారు. అదే పాత చీకటి పోయి కొత్త వెలుగుగా, వెలుగు సంబంధులుగా నువ్వు జీవిస్తున్నావా? వెలుగు సంబంధులుగా వెలుగు కార్యాల్లో పాలు పొందుకుంటున్నావా? దేవుని వాక్యం చెప్తే మనము పగటి వారిమై ఉన్నాము అంటాడు. మనము చీకటికి సంబంధించిన వారు కాదు, రాత్రికి సంబంధించిన వారు కాదు. ఈరోజు చాలా మంది చీకటిని ప్రేమించేవారు ఉన్నారు లోకంలో. కానీ మనం చీకటిని ప్రేమించేవారు, చీకటి కార్యాల్లో ఉండేవాళ్ళం కాదు. మనం వెలుగు సంబంధం, పగటి వారము,
వెలుగుమయమై ఉన్నాం. నీవు వెలిగించబడాలి, అనేక మందిని వెలిగించేవారుగా ఉండాలి. అది అందుకనే దేవుడు నిన్ను పిలిచాడు. చీకటిలో ఉన్నప్పుడు నిన్ను పిలిచాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగుతోనే నింపాడు. ఆ వెలుగు సంబంధిగా వెలుగు కార్యాల్లో నువ్వు పాలు పొందుకుంటే, ఆ వెలుగు సంబంధిగా నువ్వు ప్రకాశిస్తే, బైబిల్ గ్రంథంలో మరి బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఒక అద్భుతమైన మాట రాయబడుతూ ఉంటుంది. అతడు మండుచు ప్రకాశించుచుండిన దీపమై ఉండెను. అతడు మండుచు ప్రకాశించున్నాడు. ఆయన జీవితము అనేక మందికి వెలిగించే జీవితంగా ఉంది. ఈరోజు నీవు నేను దేవుని అందు విశ్వాసం ఉంచిన మనము ఈ చీకటిమయమైన లోకాన్ని వెలిగించడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాం. ఈ లోకంలో వెలుగు ఉదయించడానికి, వెలుగు ప్రసరింపజేయడానికి, అనేక మందిని వెలిగించడానికి నీవు నేను ఇక్కడ ఉన్నాం. నీ దీపమే ఆరిపోతే, నీవే చీకటైపోతే నీ ప్రాంతంలో వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు వెలిగిస్తారు? వెలుగునివ్వడానికి ఒక ప్రతినిధిగా దేవుడి లోకంలో నేను ఉంచాడు. చీకటి కార్యాలన్నిటినీ పక్కన పెట్టి, చీకటి ఆలోచనలు పక్కన పెట్టి వెలుగు సంబంధులుగా జీవిద్దాం. లెమ్ము, తేజరిల్లుము, నీ మీద వెలుగు ఉదయించెను. దేవుడు నీ మీద ఉదయించాడు. దేవుని వెలుగు నీ మీద నిలిచి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయనలో వెలుగుండెను అని ఉంటుంది. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మన మీదకి ఉదయింపజేస్తున్నాడు. ఆయన ప్రతినిధులుగా ఈ లోకంలో మనము చీకటి కార్యాలను వదిలిపెట్టి వెలుగు సంబంధులుగా, దేవుని కిష్టులుగా, వెలుగులో జీవిస్తున్న వారుగా, వెలుగులో నడిచేవారిగా నీవు నేను నడుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ చీకటిని కార్యాలకు దూరపరిచి వెలుగు సంబంధులుగా మార్చమని వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.